హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్నైతే హానర్ 30 అయితే లాంచ్ చేయడం జరిగింది. మన కంట్రీలో కాదు, అదర్ కంట్రీలో అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తేనే దీనికి సంబంధించిన స్పెక్స్ అనేవి మొత్తం మీకు అర్థమవుతాయి. అలాగే దీని డీటెయిల్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి అనేది టోటల్ మీకు అర్థం అవడం జరుగుతుంటుంది. మీరు మధ్యలో స్కిప్ చేసి మీరు వేరే వీడియో చూసినా మీకు ఇంత అర్థం కాదనుకుంటాను. ఎందుకంటే నేను మొత్తం ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి కిరిన్ 820 ప్రాసెసర్ వాడాడు. ఇది 5G ప్రాసెసర్ అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉండడం జరుగుతుంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB మరియు 256GB అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుందాం. బ్యాక్ సైడ్గా వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందన్నమాట. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్. థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్ అయితే చేయవచ్చు. ఫోర్త్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే ఉండడం జరుగుతుంటుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 110 వస్తుంది. వీటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇక బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, యూఎస్బీ కేబుల్ టైప్ సి పోర్ట్తో వస్తుంది, 5G కనెక్టివిటీతో వస్తుంది. ఈ డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తుందా లేదా ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకు. అంటే 2 సిమ్ కార్డులు 5Gలో వాడాలనో లేదో తెలియదు. కిరిన్ 990 మాత్రం 2 5G సిమ్లు వాడచ్చు అనమాట. అంటే కిరిన్ 820 ఉంది కదా, దగ్గర దగ్గర క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855కి బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే సమానం రావడం జరిగింది. దాదాపు అయితే ఉంటుందని అనుకుంటున్నారు. 2 5G సిమ్లు అయితే చూడాలి మరి, ఎందుకంటే అది ఇంకా మన ఇండియాలో లాంచ్ కాలేదు, ఇంకా టెస్ట్ అలాంటిది మనం ఏం చేయలేదు కాబట్టి. అలాగే దీంట్లో 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ మొబైల్స్ని ఇండియాకి తీసుకొస్తారా లేదా డౌటే. తీసుకొచ్చిన ఇంత ప్రైస్ పెట్టిన ఎవరు కొనరు, ఎందుకంటే ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఆమ్లెట్ డిస్ప్లే కాదు కాబట్టి చూద్దాం మరి ఇండియాలో లాంచ్ చేస్తారో లేదా ఫ్రెండ్స్. ఒకవేళ లాంచ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. దీంట్లో మనం నెక్స్ట్ చూసుకోవాలి ఒకటి ప్రైజెస్ చూద్దాము. ఇక నెక్స్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇలా 8GB మరియు 128GB ఉంటుంది కదా, అది 25,000 పెట్టారు. అలాగే 8GB మరియు 256GB ఉంటుందిగా, అయితే 28,000 పెట్టారు. ఓకేనా, అందుకని ఇంత ప్రైజ్లో సేల్ అవుతా లేదా అని నాదొక డౌట్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.